అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. వీకెండ్ అని చెప్పి 3కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వచ్చేసరికి 11 అయిందనమాట. అలిసిపోయేలా తిరిగాము. సో ఏం తిరిగాం, ఎంత వర్త్లెస్ అనేది నేను ఈ వ్లాగ్లో చెప్తా. అండ్ కేరళలో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చూడండి. మనలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మేమైతే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జిబిషన్కి వచ్చేటప్పటికి మాకైతే కారు దిగ్గానే వర్షం స్టార్ట్ అయిందనమాట. మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూసారు కదా, ఒక మహల్ లాగా అయితే డిజైన్ చేసేసారు. సో లోపల అయితే చాలా చాలా బాగుంది. సో మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు అండ్ నేనైతే ఎలా ఉన్నది అలా పెడుతున్నా. వాయిస్ ఓవర్ అనేది చాలా తక్కువ. సో ఇంకా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు మేము చూస్తున్నాం. సో ఇక్కడైతే పెద్దవాళ్ళకి టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకి 5 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అనమాట. సో ఇంకా లోపల నుంచి అయితే వెళ్తున్నాం, కానీ పైనుంచి పూల బాట, కిందన పరదాలు అయితే వేశారు. అండ్ ఇంకొంచెం దూరం వెళ్ళి అంతా న్యాచురల్గా చేశారనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదామా. ఇక్కడ కొంచెం మంది గుంపులుగా ఎందుకున్నారో కూడా చెప్తా. స్టార్టింగ్లో హార్ట్ షేప్లో ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు ఫొటోస్ దిగడానికి. అక్కడ మీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అండ్ ఫ్రంట్ సైడ్. సో ఇదంతా ఏంటి అనేది చెప్తా. ఇక్కడ కింద అంతా ఒరిజినల్ ఫిషెసే. సో ఆ ఫిషెస్ ఈదుతుంటే మేము వాక్ చేసుకుంటూ లోపలికి రావాలి. సో ఇవన్నీ అదర్ కంట్రీస్లో ఒరిజినల్ స్పాట్స్ అనమాట. ఇక్కడ సెట్స్ వేసి అలా క్రియేట్ చేశారు. సో ఇలా గుంపులుగా చూస్తున్నవన్నీ మీకు చూపిస్తా, మీరే చూస్తున్నట్టు అనిపించేలా చూపిస్తా. నేను వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తానమాట కొంత టైం తర్వాత. ఇంక ఇక్కడ వచ్చేసి ఫిషెస్, ఎన్ని కలర్ ఫిషెస్ ఒకేసారి మనకి ఫుడ్ ఇస్తారు. సో అది వేస్తుంటే మన చేతులు కూడా కరిచేస్తాయి. సో ఇక్కడ చూసారా, ఫుడ్ కోసం అవి ట్రావెల్ చేస్తూ ఇటు వచ్చేస్తున్నాయి. సో ఇంకా మొత్తం ఫిషెసే అనమాట. సో ఇవన్నీ మీరు చూద్దరు. కానీ నేనైతే ఇంకా ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ అయితే లైక్ అక్కడ వినిపించే వాయిస్తో పెడతాను, మీరు చూసేయండి, వచ్చేయండి. బావా ఇక్కడ వరకు ఒరిజినల్గా మనం ఫిషెస్ని పక్క నుండి చూడొచ్చు వాటర్లో. బట్ ఇక్కడ నుంచి అయితే డిఫరెంట్ అనమాట.
వచ్చేసి బాల్స్ కనిపిస్తున్నాయి, వాటర్ కనిపిస్తుంది. అందులో ఉన్న చేపలు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? సో అందులో చిన్న చేపలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ గేమ్ ఏంటి అంటే జస్ట్ మనం అక్కడ ఏవైనా ఒక 2 ఫిషెస్ని పిక్ చేస్తే సో వాళ్ళకైతే గిఫ్ట్ ఉంటుందన్నమాట. సో అందరూ చిన్న చిన్న పిల్లలు అనమాట. వాళ్ళకి ఇచ్చే చిన్న నెట్ వాళ్ళకి ఫిష్ పట్టాలనే థాట్ కన్నా ఎక్కువ బాల్స్ అలా పిక్ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. టైమింగ్ అనేది నేను అడగలేదు. అక్కడ గేమ్ ఎండ్ అయిపోయాక ఇక్కడైతే స్టాల్స్ పెడతారు. కేరళ వాళ్ళు ఏ మేళలోనైనా ఎగ్జిబిషన్లోనైనా బుక్ స్టాల్స్ పెడతారనమాట. సో అక్కడ డ్రాయింగ్ బుక్ అనమాట, రాసేసి చెరిపోయొచ్చంట. బాగుంది కదా. కేరళ ఫేమస్ హల్వా కంపల్సరీగా ఉంటుంది, మేము ప్రతి ఇయర్ తీసుకుంటాము. సో ఇంక ఇక్కడైతే కేరళలో ఓణం ఫెస్టివల్ అంటేనే కేరళ శారీ కట్టుకుంటారనమాట. సో అందరు గుంపులుగా ఎక్కువ ఈ ప్లేస్లోనే ఉండిపోయారు శారీస్ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అందరికీ తెలిసినవే, మీరు చూద్దరు కానీ మీకు చిన్నప్పుడు గుర్తొచ్చేస్తాయి. సో ఇది రేగిపండుతో చేసిన చిన్న స్వీట్ లాంటిది అనమాట. ఇవి చిన్న ఇలా తిప్పుకుంటాం కదా అవి. అండ్ ఇవి వచ్చేసి జెల్, మ్యాంగో, గ్రీన్ యాపిల్, ఆరెంజ్ అవన్నమాట. నేను అవైతే ఎక్కువ తినేదాన్ని. ఇవి వచ్చేసి ఫ్యాను, దానికి ఒక చాక్లెట్ కూడా ఉంటుంది. ఇవి మ్యాంగోస్. ఇవన్నీ మీరు ఎంతమంది తిన్నారు, తింటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి చిన్న చిన్న పొట్లాలతో కట్టేసి అమ్ముతున్నారనమాట మసాలా. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న మనకి మన సైడ్ తీర్థాల్లో అమ్ముతారు కదా అవన్నమాట. సో నాకైతే బెల్లి చూడగానే అన్నీ కొనుక్కోవాలనిపించింది. బట్ సాంబెల్ నాకు ఎగ్జిబిషన్ అయిపోయింది. ఫిషెస్ చూసేసాం అండ్ ఇవి కూడా చూసేసాం. బాగున్నాయి, అంతే తీసుకుంటుంది. ये वाला 70 है, ये 80 सही है तुम मम्मा। మేళాలో కంపల్సరిగా లైక్ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో పికిల్స్ పెడతారు. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలన్నమాట. క్యాప్సికమ్, ఉసిరి, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, లైక్ అన్నీ అన్నమాట. భలే అనిపించింది. రేగిపండు కూడా ఉంది. ये क्या है? ये पूरा देसी दवाई है बेटी, देसी दवाई, आयुर्वेदिक मेडिसिन। आयुर्वेदिक मेडिसिन है। आप कहाँ का रहने वाले हैं? राजस्थान? हाँ। వెనక్కి
ఫస్ట్ 100 రూపీస్ ఇచ్చేసి ఒరిజినల్గా ఫిషెస్ మధ్యలో కొంచెం వాక్ అలా ఫొటోస్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అనమాట, చిన్న చిన్న స్టాల్స్. ఇది థర్డ్ అనమాట ఎగ్జిబిషన్. ఇది మన సైడ్ ఉంటుంది, ఇలా ఉంటుంది సేమ్ మన సైడ్. సో నేను ఏ గేమ్ ఆడాను అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అండ్ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకో కూడా చెప్తాను. సో ఇంక ఇక్కడైతే పిల్లలకి ఎక్కించడానికి ఉన్నాయి, బట్ మాకు టైం లేదు. సో మేము టైం లేకపోవడం వల్ల మేము వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడికి వెళ్తాం అన్నీ చెప్తా. సో ఎగ్జిబిషన్ విహాన నాకు తెలిసి ఒక 30 మినిట్స్ పడుకుని పోయిందనమాట. పడుకోకుండా ఉండుంటే మేబీ ఏదో ఒకటి ఎక్కించే వాళ్ళము. సో అందువల్ల మేమైతే ఇంకా ఏం ఆడలేదు. సో బట్ మన సైడ్ అయితే ఇవే కదా ఉంటాయి, జైంట్ వీల్. సో ఇవైతే అయిపోయాక మేము ఇక్కడ క్రౌడ్ చూసారు ఎలా ఉందో, ఓనం స్పెషల్ అని చెప్పి అందరూ షాపింగ్ మాల్స్లోనే ఉంటున్నారు. సో అక్కడికి వెళ్ళి కొన్ని షాపింగ్ అయితే చేసేసామన్నమాట. ఆ ఏరియాని మీకు ముందే వీడియోస్లో చెప్పా. సో ఇది వచ్చేసి సాల్ట్ రెస్టారెంట్ ఫుడ్ తినడానికి వెళ్ళాము, అలసిపోయాం కాబట్టి. నాకైతే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.